హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను వదిలేసి కట్నం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటోంది సల్మా. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సల్మా ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చింది మేడం సార్. సో తన సమస్య ఏంటి అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సల్మా గారు. నమస్తే మేడం. హలో మేడం. ఈ షో ద్వారా చాలా మందికి చాలా న్యాయం జరిగిందని విన్నాను. అలాంటి న్యాయమే నాకు కావాలని చెప్పేసి నేను ఈ షోకి రావడం అయితే జరిగింది. మీరే ఎలా అయినా న్యాయం చేయాలి మేడం. తప్పకుండా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం మీకు కావాల్సిన న్యాయం డెఫినెట్ గా చేస్తారు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటి? నేను విజయవాడ నుంచి వస్తున్నాను మేడం. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే. అయితే మ్యారేజ్ అయిన 1 year వరకు తను బాగానే ఉన్నాడు మేడం నాతో. నాకు వచ్చిన పాప కూడా ఉంది. ఇంటర్ కాస్ట్ అంటే మీరేంటి వాళ్ళేంటి? నేను ముస్లిం మేడం, తను హిందువు. ఇంటర్ రిలీజియన్. ఓకే. హిందూ మేడం. సో మ్యారేజ్ అయిన 2 years వరకు బాగానే ఉన్నాడు. ఒక 2 years తర్వాత తనలో చేంజ్ వచ్చింది మేడం. నన్ను అవాయిడ్ చేయడం అన్ని, దూరంగా ఉంచడం అన్ని చేశాడు. బాగా ఆరా తీస్తే ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం. మీరు లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజే మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారా? ఇంట్లో వాళ్ళ నుంచి ఒప్పించుకోలేదు మేడం. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో. సో దానివల్ల ఏంటంటే మేము చాలా దూరంగా ఉన్నాం ఫ్యామిలీస్కి ఇద్దరికి. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 3 years అయింది మేడం. 3 years లో 2 years బానే ఉన్నారు, 1 year నుంచి తేడాగా ఉన్నారు. తేడా ఉంది. పాప పుట్టి ఎంతకాలం అయిందమ్మా? పాప పుట్టి 1.5 year మేడం. పాప పుట్టి 1.5 year అవుతుంది. అసలు మామూలుగా మీ లవ్ ఎంతకాలం? 3 years నుంచి మేడం. 3 years. 3 years లో 3 years లవ్, దాని తర్వాత ఇంకా ఓకే 3 years మ్యారేజ్ రిలేషన్ కూడా 3 years అవుతుంది. ఓకేనా? మీ పేరెంట్స్ అటు ఇటు ఒప్పుకున్నారమ్మా? పాప తెలిసిందా? పుట్టాక పాప ఒప్పుకున్నారంట. పుట్టిగాక ఒప్పుకున్నారు సార్. సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు 2 years వరకు బాగానే ఉన్నాడు సార్. ఉన్న తర్వాత 1 year నుంచి నన్ను అవాయిడ్ చేయడం, నా నుంచి దూరంకి వెళ్ళడం, ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒక రోజు బాగా ఆరా తీయగా ఏంటంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది గట్టిగా నేను నిలదీస్తే కాదు, నేను ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని చెప్పేసి నాకు మాత్రం చెప్తున్నాడు సార్. పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది, నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు. అంటే ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? నేను తన ఫోన్ లోనే మెసేజ్లు చూసాను మేడం. చూసావు? అది అప్పుడే అడిగేసావు కూడా ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఏమని చెప్పాడు అతను? కాదు మా ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు అందులో? అంటే లవ్ యూ రా, నువ్వు ఎప్పుడు వస్తావు, మన పెళ్లి అయిపోయింది కదా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం. పెళ్లి అయిపోయింది అంటే అంటే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడనా మీ డౌట్? అదే మేడం నా డౌట్ అయితే అదే. అడిగితే అలాంటిది ఏమీ లేదంటున్నాడు. మరి మెసేజ్లు ఎందుకు పెట్టాడంట? అది అడిగితే లేదు, ఎంత తప్పు చెప్తుంది సార్, అలాంటి తప్పు ఏం చేయలేదు. మీ పేరండి? కిరణ్. కిరణ్ చెప్పండి. నేను ఇలాంటి తప్పు చేయలేదు, ఇదే నా మీద అన్ని చాడీలు చెప్తుంది. ఊరికెందుకు చాడీలు చెప్తుంది? చక్కగా 3 ఏళ్ల లవ్ అంట, 3 ఏళ్ల పెళ్లి రిలేషన్, ఊరికెందుకు చెప్తుంది? నేను ఇలాంటి తప్పు చేయలేదు, దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు. ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకొని పెళ్లి చేసుకున్నా. సల్మా తనని చేసుకున్నప్పటి నుంచి నాకు ఇన్కమ్ అంతా కొన్ని పాప పుట్టింది, ఇబ్బందులు ఉన్నాం సార్. బట్ తను ఇప్పుడు కూడా నాకు నగలు కావాలి, వాళ్ళ టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అవి కావాలి, నేను మాల్కి వెళ్ళాలి అంటే ఎట్లా కుడుతుంది? ఆ అమ్మాయిని చూస్తే అలా ఏం అనిపించట్లేదు, చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది. ఉంటుంది, చాలా ఉంటుంది ఖర్చు. పెళ్లి అంటే అలాగే ఉంటది బాబు, ఖర్చులతోనే కూడుకొని ఉంటది. మరి ఎగబడి కంగారుగా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ముందు జాబు కెరియర్ అవి చూసుకోవాల్సింది. సరే, అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించిందంట, వాటి సంగతి ఏంటి? అంత ఫేక్ మాట్లాడుతుంది, ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా? చూపించలేదు నా దగ్గర, అసలు ఇలా తప్పు చేయలేదు నేను అసలు. మరి చూపించలేదా? ఏడు చూపించడం ఎక్కడ చూపించా? ఇప్పుడు నీ ఫోన్ చూపిస్తాను ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలని నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడని. తప్పుగా మాట్లాడి చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా? చూపించు ఇప్పుడు. నువ్వన్నీ ఏమంటారు, లగ్నాచి మాట్లాడి చెప్తున్నాడా? ఏంటి మాట్లాడేది? చూపించు ఫోన్, చూపిస్తాను. నా దగ్గర ఉంది ప్రూఫ్, చూపించనా? నీ వెనకాల నేను పెట్టాను సెక్యూరిటీని. ఆ బొంగడు ఎవడు పెట్టిన నువ్వు? నీకు చెప్తాను. నువ్వు ఇలా తప్పు చేస్తున్నా ముందే తెలిసే, నువ్వు అందుకే నేను దూరం పెట్టాను. నువ్వు నువ్వు అనుకుంటా సరిపోద్ది అది. మరి నువ్వేమన్నీ ఉంచుకున్నావు చూపించు నాకు ఇప్పుడు. నేను ఇవ్వను ఉంచుకుని ఇలాంటి ఇవ్వనంటే మరి ఎందుకు నీకు మెసేజ్లు వచ్చాయి? నీకెందుకు బయట ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది? నేను ఎలాంటి తప్పు చేయట్లేదు, నువ్వే నన్ను తప్పు చేస్తున్నావు, అందుకే నేను దూరం పెడుతున్నా. నువ్వు ఎలాంటి అమ్మాయి, నువ్వు తప్ప ఇంకే అమ్మాయి అనుకోవట్లేదు, నువ్వే నన్ను అడ్డమైన టార్చర్ పెడుతున్నావు. కాదమ్మా, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా? మెసేజ్లు అయితే డిలీట్ చేసాడు అంటున్నావు. నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర. చూపించు, ఫోటో ఇస్తాను, ఏడు చూపించు. చూపెడుతుంటాదంటే మళ్ళీ చూపెట్టాడు. అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా కిరణ్. ఇప్పుడు అమ్మాయి చూపెడతాను అంటుందంటే చూపెట్టాను నువ్వు మళ్ళీ అంటే భయపడి ఆగిపోద్దానా? చూపెడుతుందంట కదా ఫోటో ఏదో.
తను భయపడే రకం కాదు సార్, అవతల భయపెట్టించే రకం. ప్రూఫ్ అక్కడ ఉంది అని చెప్పేసి తను చెప్తుంది, చూపిస్తా అని కూడా చెప్తోంది. మరి నువ్వేమో అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నావు. మరి అదేంటో మరి మేడం వాళ్ళకి చూపించండి ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటో. ఉంటే చూపించామండి. చూపిస్తాను మేడం, చూపించమ్మా, చూపించు. చూపిస్తాను చూపించు. ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకున్నాం కదా మనము, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటికి వెళ్ళాడంట మేడం. క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట. ఎన్ని డేస్ ఉండిద్దిరా క్యాంప్ అని పెట్టింది. లేకపోతే అంత అనుమానం నాకు ఎందుకు వచ్చింది మేడం? ఒకసారి నేను చూస్తా మేడం, ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఎందుకు మళ్ళీ డిలీట్ చేసి? లేదు సార్, ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు, నేను చేయలేదు అసలు. నాకు చాటింగ్ చేయడం అంతగా రాదు. నీ ఫోన్ లోంచి మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక రోజు బయట వర్క్ వెళ్ళినప్పుడు నా ఫోన్ చాటింగ్ లేదు తీసుకొని చాటింగ్, నేను చేయలేదు అసలు, ఏ అమ్మాయికి చాటింగ్ చేయలేదు నేను. సరే, అక్కడైతే అమ్మాయి చెప్తున్న మెసేజ్లు ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరిదో ఆ నెంబర్ ఎవరిదో ఒకసారి కనుక్కుందాం, ఎందుకంటే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా? వాళ్ళకి తెలీదు. నీకు తెలియదు? నీకు తెలుసా అమ్మ? నాకు తెలియదు. వారిని మీ ఇద్దరికి తెలియకుండా వచ్చారా? ఎవరు వాళ్ళు ఎవరు కనుక్కుందాం. మీరండి, మీ పేరు? నా పేరు జగదీష్. నా పేరు జగదీష్. ఆవిడ పేరు జ్యోతి. మీ ఇద్దరు ఏమవుతారు? చెల్లెలా? మా చెల్లెలు చాలా అమాయకురాలేమే. ఇంకో విషయం ఏమంటే మేము ముందు కూర్చున్నాం కిరణ్, మీకు కనిపించినంత అమాయకురాలు అయితే కాదు మేడం. అమాయకుడైతే కాదు. ఎందుకంటే ఆయన రీసెంట్ గా 6 months బ్యాక్ మ్యాట్రిమోనియల్ చూసినాం మేడం. ప్రొఫైల్ మొత్తం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నాకు పర్ మంత్ 1 lakh శాలరీ, తర్వాత ఓన్ హౌస్ అన్ని పెట్టి మేడం. చూసి బాగానే ఉంది కదా, ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుందని చేసినాం. ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసినాం. డబ్బులు తప్పుడు మాట్లాడే చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగు బాబు, చెప్తున్నారు కదా అక్కడ. చెప్పండి, మీరు చెప్పండి. పెళ్లి కూడా జరిగింది. పెద్దలు ఎవరు రాలేదు. ఎందుకంటే అతను ఏమన్నా అంటే, లేదు నాకు ఎవరు లేరు, ఓన్లీ నా ఆస్తి ఉంది, మా తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉన్నది, అదే ఆస్తి నేను దానికి వారసుడు నేనే, మీరేం ఎంక్వైరీ చేసుకోలేదా మీరు ఇంటికి వెళ్ళి? లేదు, నేను ఓన్లీ మ్యాట్రిమోనియల్ చూసి దాని ప్రకారం. అలా ఇలా చేస్తారండి మీరు? మరీను చెల్లంటే అమాయకురాలు, నువ్వు అమాయకుడు కాదుగా. ఒకసారి ఊకే మామూలుగా ఇంటికి పోయినాము. ఇంటికి పోతే అదే ఏమైంది, ఎవరు లేరు ఇట్లా అంటే, లేదు ఇట్లా ఎవరు లేరు నాకు, ఇట్లా ఫొటోస్ అయితే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, పోయి చూసినాం ఫొటోస్ అయితే ఉన్నాయి, ఎవరు లేరు ఒక్కనే ఉన్నా, ఇది మొత్తం ఆస్తి నాదే ఇట్లా అన్నాడు. సరే, ఇరుగు పొరుగు నన్ను అడగాలి కదా, ఆయన తరపున పెళ్లికి ఎవరు వచ్చారు? ఒక్కడనే చూసి ఎలా పెళ్లి చేసేస్తారండి? ఉద్యోగం అన్నాడు. అవును, ఫ్రెండ్స్ వచ్చారా? ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్రెండ్స్ రాలేదు మేడం. ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఒక్కతను వచ్చిండు. ఎంత అనాథ కన్నా ఓ ఫ్రెండ్ అయితే ఉంటారు కదా అయ్యా. మేము అనుకున్నది ఏమంటే, అతనికంటే మీరు ఎక్కువ తొందరపడినట్టున్నారు మీ చెల్లికి పెళ్లి చేయడానికి. అంటే ఇప్పుడు 1 lakh శాలరీ, సాఫ్ట్వేర్, జీతం. ఇప్పుడు నా మైండ్ లో ఏముంటది, మా చెల్లెలు హ్యాపీగా బతకాలి, ఆమె బాగుండాలని. ఒక పేపర్ మీద కనిపిస్తే సరిపోద్దా? పేపర్ వెనకతలు నిజం ఉందో లేదో మనకు తెలియదా? అంటే ఆయన ఒక్కటి చాలు, అత్త పోరు ఉండదు, ఏది ఉండదు, నెలకు ₹1,00,000 జీతం తెచ్చి నా చెల్లెల చేతిలో పెట్టేస్తాడు, నా చెల్లెలు ఖర్చు పెట్టుకుంటది, హ్యాపీగా ఉంటది, అంతేనా? కావాలంటే మధ్యలో కొంచెం మీకు ఇస్తుంది. 10% కూడా ఆలోచించలేదు. రాలేదమ్మా. పెళ్లికి ఎవ్వరు రాలేదా? వాళ్ళ చెల్లెల కోసం నా జీవితం నాశనం చేస్తే అసలు ఆమె ఎవరు తెలియదు, అసలు వాడేవాడు నాకు తెలియదు మేడం. ఆయన తెలియదు అంటుండు కదా, అసలు వాడెవడో నాకు తెలియదు, అసలు ఆమె ఎవరితో తెలియదు నాకు. ఆమె నా పిల్లమంటారు ఏంది? ఏమయ్యా, ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా, లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా?